లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్యరత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345. శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. వక్రతుండ మహాకయ్యం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ సిసిసి మరియు బీసీఎన్ ప్రేక్షకులకు ఈ పరాభవనామ సంవత్సరం అందరూ కూడా మగవాళ్ళు, ఆడవాళ్ళు ఈ యొక్క సృష్టిలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ ఆయురారోగ్యశ్రీలతోటి విరాజిల్లాలని ఆ యొక్క సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ. హలో, మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? చెప్పండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా 5వ నెల 9వ తారీఖు 1990 మధ్యాహ్నం 2:02 మధ్యాహ్నం 2:02 90లో పుట్టారు, అంతే కదండి? 90 అవును. తొమ్మిదో తారీఖు 5వ నెల బుధవారం నాడు పౌర్ణమి నాడు పుట్టారు, తెలుసా అండి మీకు? విశాఖ నక్షత్రం 1వ పాదం తులారాశిలో ఉన్నారండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఈయన గురించి? వివాహం అనుకున్నట్లయితే ఆగస్టు 19, 2026 దాటిన తర్వాత కుదిరే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఒక చివరి వరకు వచ్చాక ఆగుతున్నాయిటమ్మా వివాహ సంబంధాలు, అవునా కాదా? ప్లస్ ఏంటంటే ఆల్రెడీ 2 సంవత్సరాల కిందటే కుదిరిపోవాలి. తాంబూలాలు తీసుకోవడం కానీ లేదా వివాహం కుదిరి ఆగడం కానీ ఏమైనా జరిగాయా? అదే విషయం ఏంటంటే కాకినాడ నుంచి వచ్చి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకినాడ నుంచి అయినా వచ్చిందమ్మా సంబంధం? వచ్చిందండి, కానీ క్యాన్సిల్ అయిపోయింది. మీ అన్నయ్య, తమ్ముడు ఆయన జాతకంలో కాలసర్పదోష వివరణ ఎక్కువగా ఉంది. దాని నిమిత్తం శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించినట్లయితే తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు ఉన్నాయి. అది కాకుండా కూడా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం వింటున్నారమ్మా? ప్రతి ఆదివారం ఒక 1/4 కేజీ గోధుమలు, ఓ 1/4 కేజీ పెసలు విడవకుండా, ఆ వేళ నీచు మాంసాలు తినకుండా, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఒంటిపూట భోజనం మాత్రమే చేసి ఉదయం 6:30 దగ్గర నుంచి 7:30 సమయంలో నదిలో, అంటే గోదావరి నదిలో కానీ చెరువులో కానీ చేపలు తిని ప్లేస్లో ఎక్కడైనా సరే ఓ 1/4 కేజీ గోధుమలు, 1/4 కేజీ పెసలు కలిపేసి శనివారం నాడు రాత్రి, ఆదివారం నాడు ఉదయం ఆహారంగా పెట్టినట్లయితే తక్షణమే 6 ఆదివారాలు 7 ఆదివారాలు చేయాలి. 4 ఆదివారాలు అయిన తర్వాత కుదిరి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అతను ఉంటున్న ఇంట్లో కూడా విపరీతమైన కోపం ఎక్కువగా ఉండడం, మీరు చెప్పిన ఈ జాతకం ఆయనకి చెప్పిన మాట వినకపోవడం, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. నిజమేనా? దీని నిమిత్తం ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ యొక్క జాతకానికి ప్రభావంగా ఇంద్రాక్షిణి అనే దేవత ఉంటుందండి. ఒక మారు ఆ దేవతకి జపం చేయించినట్లయితే తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ ప్లేలో డిస్ప్లే 9492112211కి నన్ను కాంటాక్ట్ చేసి కలిసినట్లయితే ఆ దేవతారాధన ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆయనకి తక్షణమే వివాహం కుదురుతుందని చెప్పడం జరుగుతుంది. అమ్మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రాజమండ్రి నుంచి. ఓకే అండి, ఒక్కసారి ఖాళీ చూసుకుని నా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి అమ్మా. ఈ వివాహం అన్న విషయానికి ఏ రకంగా ఉంటుంది అని. హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? కడియం నుంచి. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి.
మా టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడితే నా మాట వినిపిస్తుంది. హలో, మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆ బాబుకి అవుతుందండి. ఎప్పుడమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయిది. చెప్తున్నాను మాట్లాడు. హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా? ఎవరైనా ఖచ్చితమైన పుట్టిన 5 సంవత్సరం నెల సమయం ఉన్న ఎడల వాళ్ళకి ఏ సమయంలో వివాహం అవుతుంది, ఏ సమయంలో ఉద్యోగం వస్తుంది అనేది. హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా చెప్పండి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అక్క కోసం తెలుసుకుందాం అనుకుంటుంది. చెప్పండి, వారి డేట్ ఆఫ్ బర్త్ సమయం ఉందా? డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/12/1990. ఆ. 1990. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? సాయంత్రం 5 గంటలు. సాయంత్రం 5 గంటలకు పుట్టారా? అమ్మా చెప్పండి. సాయంత్రం 5 గంటలు నిమిషాలు తెలియదండి. 5 గంటలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో పుట్టారు తెలుసా? బుధవారం నాడు పుట్టారమ్మా? మంగళవారం. మీరు అయితే తారీఖు తప్పు చెప్తున్నారు. 5/12/90 అనా? 95 సార్. 95. మంగళవారం నాడు పుట్టారు. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో పుట్టారని తెలుసా? వృషభ రాశిలో. ఈవిడికి మానసిక వ్యధ ఎక్కువ అనుభవిస్తున్నారండి. ప్రతి చిన్నదానికి ఏదో అయిపోతుందని ఆందోళన, మనసు ప్రశాంతంగా లేకపోవడం. అవునండి కాదా? ఏం కావాలి చెప్పండి అమ్మా. అదే కుదరట్లేదు. అదే ఈ అమ్మాయికి కేతుగ్రహ దోషం ఉంది. ఒక్కసారి కేతుకి జపం చేయించడం కానీ, లేదా కేతుకి అనుసంధానమైన దేవత గణపతిని ప్రతి బుధవారం విడవకుండా 7 బుధవారాలు చేయించడం కానీ చేయించినట్లయితే తక్షణమే వివాహం కుదురుతూ ఉంటుంది. ఎందుకంటే చదువు కూడా మధ్యలో ఆగి మధ్యలో కంటిన్యూ చేశారా ఆయనను? చదువు ఎంతవరకు చదివారు ఈ అమ్మాయి? డిగ్రీ అయింది సార్, ప్లస్ డిఎస్సి చదివి. కంపల్సరీ ఈ అమ్మాయికి కృత్తికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశి ఉన్న కారణంగా ఈ అమ్మాయికి అత్యద్భుతమైన రాజయోగంగా ఉంది. మీరు కేతువుకు సంబంధించిన చేయడం కానీ, లేదా పిల్లి కన్నురాయి కుడి చేతి చూపుడు వేలికి పెట్టడం కానీ చేసినట్లయితే తక్షణమే వివాహం కుదురుతుంది. ఎందువల్లంటే ఈ అమ్మాయికి వివాహ సమయం కూడా మన నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఏ ఊరు నుంచి వస్తుంది గురుగారు అంటే రావులపాలెం కానీ, కొత్తపేట కానీ ఈ ఏరియా నుంచి వచ్చి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ అమ్మాయికి. ఆగ్నేయం మూల ఇంటి దగ్గర మందార చెట్టు ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్లీగా తొలగించి ఆస్కారాలు చేయండి. మందార చెట్టు ఆగ్నేయం మూల ఇంటి దగ్గర ఉండకూడదు. మందార చెట్టు ఇంటి రీత్యా కూడా నైరుతి పెరిగి కొంచెం వాస్తు దోషంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో నివసించి ఇంటి దగ్గర నైరుతి పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఏమన్నా మన ఇంట్లో భాగంలో వాస్తులో నైరుతి భాగం పెరిగిందమ్మా? నైరుతి భాగం ఇంట్లో పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఏమండి, ఇప్పుడు విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయికి ప్రతి బుధవారం వివాహం తక్షణమే కుదరాలంటే ప్రతి బుధవారం గణపతికి గరికతోటి ఆరాధన చేయించినట్లయితే 7 బుధవారాలు తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు మంగళాచండికా స్తోత్రం అని ఉంటుంది. ఈ అమ్మాయి ప్రతి బుధవారం విడవకుండా 5 పర్యాయాల మంగళాచండికా స్తోత్రం చదివి ఏమండి కొంచెం పాలల్లో తేనె వేసి అమ్మవారికి నివేదన పెట్టిన ఎడల ఈ అమ్మాయికి వివాహ సంబంధమైన దోషాల నుంచి బయటపడి తక్షణమే వివాహం కుదురుతుంది. ఏమ్మా? ఆల్రెడీ చేస్తుంది సార్, వేరే గురువు గారు చెప్పారు సార్. గురువారం గరికమాల వినాయకుడు చేయమని చెప్పారు సార్. అదే చెప్తున్నాను. విషయం ఏంటంటే మధ్యలో బ్రేక్ వచ్చింది, ఆగడం. ఇప్పుడు చేసేటప్పుడు మధ్యలో 2 వారాలు బ్రేక్ వచ్చింది అనుకోండి, కంటిన్యూగా 7 బుధవారాలు చేయించండి. ఆడవాళ్ళు సమయాలను వదిలేసి మిగతా సమయాల్లో కంపల్సరీ చేయించండి. ఏమ్మా? ఇది చేస్తూ మంగళాచండికా స్తోత్రం అని దొరుకుతుంది. మీకు తెలియని నాకు ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయి కాంటాక్ట్ చేసినట్లయితే ఈ మంగళాచండికా స్తోత్రం ఎలా చేయాలి, ఆ వివరణ ఏమిటన్నది మీకు చెప్పడం జరుగుతుంది. అమ్మా,
వివాహ సమయానికి కొన్ని గ్రహాల యొక్క అనుసంధానం ఎక్కువగా ఉంటూ ఉండాలండి. ఏమేమిటి? వివాహకారకుడైన శుక్రుడు. హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? అమ్మా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించినట్లయితే నేను చెప్పే మాట స్పష్టతగా ఉన్నాయండి. అమ్మా మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైమో తెలీదు, కళ్యాణ గడియలంటే ఎలా చెప్పగలను? చెప్పమ్మా. హలో మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా నీది. 2004 మే నెల 22వ తారీఖు. 22వ తారీఖు 5వ నెల 2004లో పుట్టారు. సమయం ఎన్ని గంటలకు పుట్టారమ్మా? ఏంటండి టైం ఎన్ని గంటలకు పుట్టావు? టైం అంట 2:30 మధ్యాహ్నం 2:30కు పుట్టారా? అవునండి. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం తెలుసా మీది? అమ్మా వినిపిస్తుందా నేను మాట్లాడి మాట? కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాళ్ళు తగ్గించేస్తామండి. ఈ అమ్మాయికి దగ్గర సంబంధం వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా. మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? చుట్టాలు లేదండి. దగ్గర సంబంధం వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరెక్ట్గా 4 నెలల్లో అంటే సెప్టెంబర్ 12వ తారీఖు దాటిన తర్వాత వివాహం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం 3వ పాదం ఈ అమ్మాయికి ప్రస్తుత వర్తమానంలో చూసుకున్నట్లయితే శని మహర్దశలో శని అంతర్దశ జరుగుతుంది. దీనివల్ల కారణంగా చూస్తున్న చివరి వరకు వచ్చాక డబ్బు విషయం గురించి కానీ మరి ఏ ఇతరత్ర సమయాల గురించి కానీ ఆగడం జరుగుతుంది. ఎందువల్ల అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయికి తాడేపల్లిగూడెం కానీ నిడదవోలు నుంచి కానీ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ మాత్రం ఈ సంవత్సరం గ్యారంటీగా అయిపోతుంది. దగ్గర సంబంధాలు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శనివారం నాడు పుట్టిందా మీ అమ్మాయి? శనివారం నాడు పుట్టారు. సెప్టెంబర్ 12వ తారీఖు దాటాక వివాహం కుదురుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయికి జాతకంలో చూసుకున్నట్లయితే కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంది. దీని నిమిత్తం ప్రతి మంగళవారం వినిపిస్తోందమ్మా? ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన 7 మంగళవారాలు చేయించండి. ఆ వేళ ఉల్లిపాయ తినడం కానీ నీచు మాంసాలు తినడం కానీ మానేయాలి. ఒంటిపూట మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం మాత్రమే తీసుకోవాలి. ఏమ్మా ఇలాగ 7 మంగళవారాలు చేసేటప్పటికి 5వ మంగళవారం కానీ 4వ మంగళవారం కానీ తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమ్మా హలో అమ్మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? మా ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 26 ఫిబ్రవరి. ఎంతండి? 26 ఫిబ్రవరి 1997. 26 ఫిబ్రవరి 1997 అంతేనండి? రాత్రి 11 గంటలకి. ఎన్ని గంటలకు పుట్టారండి? రాత్రి 11 గంటలకి. ఏమైనా చదువుకుంటున్నారమ్మా? చదువుకోవడం అంటే ఎగ్జామ్స్ రాసిందండి. ఎల్పీ కి ఆగిపోయింది. ఆరోగ్యపరంగా బాగోలేదు. ఎడ్యుకేషన్ పరంగా అంతా ఆగిపోయింది. అట్లా ఏమి దిక్కుతోటని స్థితిలో ఉన్నట్టుంది అమ్మాయి పరిస్థితి. చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశిలో ఉందమ్మా ఈ అమ్మాయి. తెలుసా మీకు? అవునండి. ఈ అమ్మాయికి వ్యయంలో కుజున్న దాని మీద విపరీతమైన కోపం, అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాళ్ళు లాగేయడం, జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉండడం, అసస్మాటికి వికారం అంటూ ఉండడం, ఎక్కువ వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడం, ఇవి ఎక్కువగా ఉన్నాయి. అవునా? కళ్ళు అదే అమ్మా, కాళ్ళు లాగేయడం, వెర్రి నీరసంగా ఉంటూ ఉండడం, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటూ చెప్తూ ఉండడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయింది. లైఫ్ అట్లా మ్యారేజ్ కూడా ఏది సెట్ అవ్వట్లేదు. ఆరోగ్యపరంగా ఏది కలిసి రావట్లేదు. ఒకసారి చెప్తాను. ఈ అమ్మాయికమ్మా గురుడు నీచభంగ రాజయోగం పట్టాడు. పంచమంలో ఉన్న గ్రహాల యొక్క కారణంగా రవి శుక్ర బుధుడు అనారోగ్యం వాటిల్లింది. ఆల్రెడీ
ఒక సంవత్సరం నుంచి ఆరోగ్యం కూడా బాగోలేదు, మాట వినకపోవడం, విపరీతంగా కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం, ఏమండి అవునండి. అవును అవును. స్నేహితులతో నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ అమ్మాయి జాతకంలో. మాట మాటకి కూడా చదువుకోవే అమ్మ అంటే ఆల్రెడీ సంవత్సరం నుంచి విద్య గురించి అనుకున్నట్లయితే ఆగిపోయి 2 సంవత్సరాలు అయింది, నిజమేనా? అవునండి, ఆగిపోయింది సార్. ఈ అమ్మాయికి ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే లైవ్లో చాలామంది చూస్తూ ఉంటారు, ఈ అమ్మాయికి వివాహ సంబంధించిన దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా తక్షణమే వివాహం కుదరాలి అంటే ప్రతి బుధవారం విరవకుండా మినువులన్నీ దొరుకుతాయండి. ఇది రాహుకి జాతకరీత్యా జన్మరాశోసాత్తు వ్యయస్థాన స్థితం చెప్పించి సంకల్పం పంతులు గారి చేత రాహుకి దానం ఇప్పించేయండి. ఇలా ఎన్ని వారాలు రాహు దానం ఇచ్చేసారండి. రాహుకి దానం, మినువులు దానం ఇచ్చారు, కుబుడికి దానం ఇచ్చారు. మళ్ళీ నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ మినువులు, అమ్మాయికి ఉలవలు అవి కూడా దానం ఇచ్చారండి. కందులు కూడా ఇచ్చారు కుబుడికి. ఏమండి, కుజదోష ప్రభావం ఎక్కువగా ఉండడం, రాహు సంబంధమైన విషయాల్లో ఉండడం వల్ల తలనొప్పి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థానంలో ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అసస్మాటికి కూడా ఏదో బెంగతో మాట్లాడుతూ ఉండడం, అర్థమైందా? అంతేనండి. ఎందుకు జీవిస్తున్నామన్న ఈ మానసిక ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉండడం, మనం అన్న మాటకి వినకపోవడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అసస్మాటికి కూడా సాయంత్రం అప్పుడు లైట్లు వేసాక నేను లేవలేకపోతున్నాను బాబాయ్, నాకు చాలా నీరసంగా ఉందని నరాలకు సంబంధించిన రుగ్మతలు ఏర్పడడం పిల్లకి, ఇలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతున్నాయి, నిజమేనా? అవునండి, అవును. దీని నిమిత్తం మీరు ఒకసారి అసలు ఏమీ ఇదిగా లేదంటది, నా మాట వినండి ఒకసారి. లేదంటది. అదే దాని నిమిత్తం ఏ యొక్క దేవతారాధన చెయ్యాలి అని చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ అమ్మాయికి అర్జునాకృత దుర్గా స్తోత్రం అని దొరుకుతుంది లలితా సహస్రనామ పుస్తకంలో. ప్రతిరోజు కూడా వింటున్నారా? ఆ అమ్మాయి చదవలేని ఎడల మీరు చదవడం కానీ లేకపోతే ఈ అమ్మాయికి వినిపించడం కానీ చేసినట్లయితే అర్జునాకృత దుర్గా స్తోత్రం చాలా బాగుంటుంది. ఏమ్మా, ఇంకా మరిన్ని విషయాలు మీరు గోప్యంగా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లేలో అయిన నెంబర్ ఉంది 9492112211. ఒకసారి ఫోన్ చేసి నన్ను కలిసినట్లయితే ఈ అమ్మాయికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి తక్షణమే వివాహం కుదరడానికి ఏ దేవతారాధన చేయాలి అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. అదేనండి, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆగిపోయింది. అటు లేదు దారి, ఇటు లేదు అన్నట్టు. అమ్మ అదే చెప్తున్నాను, ఇప్పుడు గురు మహర్దశ జరుగుతుంది మీ అమ్మాయికి, నీచభంగ రాజయోగం నడుస్తుంది మీ అమ్మాయి జాతకంలో. దానివల్ల గురుడు యొక్క బలం పెంచుకోవడం, రాహు యొక్క బలం పెంచుకోవడం, కుజదోష ప్రభావం దగ్గర నుంచి శాంతించపరిచినట్టు చేసుకోవడం ఎలాగా అన్నది విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఏమ్మా, వేళ రాహు సంబంధమైన విషయాలంటే ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుత వర్తమాన దశ కూడా ఈ దేశానికి గొడవలు ఎక్కువ అవుతూ ఉండడం, వీటి వల్ల కూడా రాహుకేతువుల యొక్క సంబంధం విషయమై ఈ యొక్క గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దేశంలో కానీ ప్రపంచంలో కానీ. దీని నిమిత్తం ఏ రకమైన ఆరాధన చేసుకోవాలి? రేపు మే 17వ తారీఖు దగ్గర నుంచి గురుడు మారి ఆస్కారాలు ఉన్నాయి. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి మారిన గురుడు ఉచ్చస్థానంలోకి వస్తే ఏ గ్రహాలు ఏ రాశుల వాళ్ళకి అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది పరాభవనామ సంవత్సరంలో అన్నది మీకైనా వీటి గురించి విషయాలు డౌట్స్ అయినా లేదా జాతక భావం గురించి తెలుసుకోవాలన్నా వాస్తు విషయముల గురించి అయినా సమస్యలతో మీరు సతమతం అవుతున్న డిస్ప్లేలో ఈ నెంబర్ 9492112211కి చేసినట్లయితే మీ యొక్క జాతక సంబంధమైన విషయములైనా సరే, వాస్తు సంబంధమైన విషయములైనా సరే, లేదా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట వింటలేదు గురుగారు, ఏ దేవతారాధన చేస్తే అత్యద్భుతమైన రాజఫలితం ఏర్పడుతుంది, లేదా ఈ యొక్క ఉద్యోగంలో స్థిరత్వం లేదు, ప్రమోషన్స్ లేవు, అనారోగ్య సమస్యలు, వీటి గురించి మీకు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. హలో హలో, నమస్తే గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? దుర్లో నుంచి చేస్తున్నామండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 15/10/2000. సమయం ఎన్ని గంటలు పుట్టారు? ఏ ఊరు అన్నారండి? బుర్లంక నుంచి మాట్లాడుతున్నారు. 15/10/2000. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? 6:21 ఉదయమా సాయంత్రమా? ఉదయమా సాయంత్రమానండి? సాయంత్రం అండి. మార్నింగా? సారీ గురుగారు, మార్నింగ్ అండి. భరణి నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. అట్ల తద్దినాడు, అవునా? ఎవరండి? ఒకసారి లైన్లో ఉండమ్మా. మా ఈ అమ్మ ఎవరి గురించి అడుగుతున్నారో వాళ్ళకి వివాహ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆడవారిదా మగవారిదా ఇది?
ఆడవారండి. కొంచెం జాతకంలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరికైనా చూపించారా గతంలో? ఏంటండి? ఎవరికైనా చూపించారా ఈ జాతకంలో గతంలో? లేదండి. ఇప్పుడు భరణి నక్షత్రం 2వ పాదానికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుత వర్తమాన దశ చూసుకున్నట్లయితే వీళ్ళకి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ జాతకులకి వివాహ సమస్యలు లేకపోతే వివాహం అయిన తర్వాత గొడవలు అవ్వడం ఎక్కువగా ఉంది. మీ పెద్దవాళ్ళకని ఎవరైనా తీసుకొచ్చినట్లయితే నాకు ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసినట్లయితే వాటి సమస్యల యొక్క పరిష్కారం ఏ రకంగా ఉండదు మీ చేతితో మీరు చేసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల అనుకున్నట్లయితే వివాహం అయినా గొడవలయ్యి ఆస్కారాలు ఏర్పడి కోర్టు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ జాతకంలో. ఎందువల్ల అని చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం 2వ పాదం మేషరాశిలో జన్మించి జన్మరాశి వశాత్తు చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతకంలో అంటే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కూడా షష్టంలో పడిపోయాడు. రోగము రుణము శత్రువులు ఎక్కువగా ఉంటారు. మాట పడుతూ ఉంటారు అసస్మాటికి జాతకులు. అవునా కదా? అష్టమంలో శుక్రుడు ఉన్న కారణంగా సప్తమాధిపతి ధన సప్తమాధిపతి అయిన శుక్రుడు అంటే భార్య లేక భర్త స్థానం కుటుంబ స్థానం అష్టమంలో పడిపోయిన కారణంగా అనారోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా బుధుడు కూడా శుక్రుడి యొక్క ఇంట్లో ఉండడం వల్ల వివాహమైనా సరైన వ్యక్తితో ఇలాంటి దోషాలు ఉన్నవాడితో చేయపోయినట్లయితే వివాహం అనంతరం 4 నెలలు అయిన తర్వాత సమస్యలు వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమ్మా దీని నిమిత్తం కళ్యాణి అనే దేవత ఉంటుంది. ఒక మారు మీకు ఆ విషయం గురించి తెలియకపోయినట్లయితే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయినట్లయితే లేదా ఈ వ్యక్తుల యొక్క తల్లిదండ్రులు ఒకసారి పంపించినట్లయితే నేను ఇక్కడే రాజమండ్రి దగ్గర హౌసింగ్ బోర్డు కాలనీ అని ఉంటానండి. ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పడం జరుగుతుంది. ఇంకా అనారోగ్య సమస్యలు చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతకం గురించి ప్రస్తుత వర్తమాన దశ రాహు మహర్దశ ప్రారంభమై ఆల్రెడీ 8 నెలలు అయింది. ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా అనారోగ్య సమస్యలు లేడీస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉండడం జరుగుతుంది. నిజమేనమ్మా కాదా? హలో హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? కొంతమూరండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారండి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి మీ అబ్బాయిది. 1987 అదేంటి 12 దాటాకండి. రాత్రి 12 దాటాక 12:20 పుట్టాడండి. మీరు చాలా జాగ్రత్తగా సంవత్సరం చెప్తే నాకు తెలియదు. 1987 సంవత్సరం నెల తారీఖు చెప్పాలి. 1వ తారీఖు అండి. సెప్టెంబర్ 1 అండి. డిసెంబర్ 1 అండి? కాదండి, సెప్టెంబర్ 1 అండి. 1987 అండి. మా లైన్లో ఉండండి, ఒకసారి చూస్తున్నాను. మంగళవారం నాడు పుట్టాడమ్మా? మంగళవారం అండి. ఎన్ని గంటలకు పుట్టారండి బాబు? రాజమండ్రిలో పుట్టాడండి. ఎన్ని గంటలకు పుట్టారండి? మా ఎన్ని గంటలకు పుట్టాడు బాబు? మీరు ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటారో ఎవరి జాతకం గురించి వాళ్ళు ముందుగా తయారు చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ సమయం చెప్పిన ఎట్లా తక్షణమే పరిష్కార మార్గం మీ చేతితో మీరు చేసుకునే ఫలితాలు చెప్పడం జరుగుతుంది. హలో హలో, మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. హలో గురుగారు నమస్కారం అండి. అమ్మా నమస్తే, సర్వశ్రేయభివృద్ధి. చెప్పండి. ముదులూరండి, తాడపల్లిగూడెం తాలూకా. అమ్మ చెప్పండి, డేట్ ఆఫ్ ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారండి? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయిది. 2002 అండి. మే నెల 8వ తారీఖు అండి. సాయంత్రం 5:15 అండి. సాయంత్రం 5:15 పుట్టారు. 8వ తారీఖు 5 నెల 2002 అంతేనండి? అవునండి. ఒకసారి లైన్లో ఉండండి అమ్మా, ఒకసారి లైన్లో ఉండండి. లక్ష్మి గారా మీ పేరేంటి? నా పేరు శివనారాయణ అండి. మా పాప పేరు శ్రావణి అండి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టారమ్మా? అండి ఉత్తరాభాద్ర నక్షత్రం ఏకాదశి బుధవారం నాడు పుట్టారు పాప, తెలుసా? బుధవారం నాడే పుట్టిందండి. నక్షత్రం అది ఒకసారి లైన్లో ఉండండి అమ్మా. పిల్లకి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారు మీరు? చదివిందండి. సివిల్ ఇంజనీర్.
అది సాఫ్ట్వేర్ కోచింగ్ ఇస్తుంది. జాబా పెళ్ళి అన్నది ఏ విషయం తెలియట్లేదండి. జాబ్ ఆల్రెడీ వచ్చినట్టు వచ్చి మిస్ అయిపోతుందండి పాపకి. ఇంటర్వ్యూస్లో సఫలీకృతం అవ్వకపోవడం, క్యాంపస్లో రాకపోవడం, ఉద్యోగం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అవునండి? అవునండి. అమ్మ ఇంజనీరింగ్ చదివారా? పాప ఏం చదివారు? ఏంటి? పాప ఇంజనీరింగ్ చదివారా? ఇంజనీరింగ్ అండి, సివిల్ ఇంజనీరింగ్ అండి. అదే అడుగుతున్నాను, ఇంజనీరింగ్ చదివారా పాపని? మా చతుర్థంలో గురుడు ఉన్న కారణంగా ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఈ అమ్మాయికి కుజదోష ప్రభావం, శుక్రబుధుల యొక్క ప్రాబ్లం, వివాహ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే 2026 ఫిబ్రవరి 13వ తారీఖు వరకు వివాహానికి సంబంధించిన విషయాలు తలబెట్టకండి. తలబెడితే కొంచెం తలనొప్పులు వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. 2027 ఫిబ్రవరి 13వ తారీఖు దాటిన తర్వాత మాత్రమే వివాహం విషయాలు తలబెట్టండి. ఈ లోపల కొన్ని చిక్కులు సమస్యలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం మీనరాశిలో జన్మించింది మీ అమ్మాయి. ప్రథమంగా ఈ అమ్మాయికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా జన్మస్థానంలో సంచరించడం వల్ల, శని యొక్క ప్రభావం వల్ల వైవాహిక జీవితం సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అర్థమైందండి? అవునండి. సమస్యలు వివాహం చేద్దాం అనుకుంటే ఇలాగా. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. వివాహం చేద్దాం అనుకున్నామండి. మొన్న మే నెలలో నాన్నగారు చేద్దాం అనుకున్న నిర్ణయం చూసేలాగా చనిపోయారండి. ఇంకా ఏం చేయాలి అర్థం కాక. అమ్మ అదే చెప్తున్నాను, ఈ అమ్మాయికి 2027 ఫిబ్రవరి 13 వరకు బాగోలేదు. ఈ యొక్క ఉద్యోగంలో కూడా అందరికీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్కి బెంగళూరు, హైదరాబాద్లో వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఏమైనా వస్తుందా అని ఆస్కారాలు ఎక్కువగా ఉండి ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిణామంలో ఈ అమ్మాయికి ఆగస్టు 6వ తారీఖు 2026 వరకు కొంచెం బాగోలేదు. మానసిక ప్రశాంతత లేదు, ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉండడం. మీకు అర్థమైందండి? ఇవి ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం మీరు ప్రతి గురువారం కరెక్ట్గా 27 శనగలు గుచ్చి దక్షిణామూర్తి దేవాలయం ఎక్కడైతే అక్కడ ఉందో తాడేపల్లిగూడెంలో అక్కడ వేసినట్లయితే అలా 16 గురువారాలు చేయాలి. ఈ యొక్క రెమెడీ చేసినట్లయితే 9వ గురువారం దాటాక ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ విడవకుండా 16 గురువారాలు మాత్రం 27 శనగలు ఒక దారంలో గుచ్చి దక్షిణామూర్తి దేవాలయం ఎక్కడుందో ఆయన మెడలో వేయించే ఆస్కారాలు ఎక్కువగా చేయండి. ఎందుకంటే చతుర్థంలో 5 గ్రహాలు కలిసి అమ్మాయికి, దానివల్ల ఉద్యోగం రీచ్ అయితే ఉద్యోగం, వివాహ సమస్యలు అయితే వివాహం, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమ్మా? 27 శనగలు 16 గురువారాలు, ప్రతి గురువారం ఉదయం సమయంలో గుచ్చి దక్షిణామూర్తి దేవాలయం ఎక్కడుందో అక్కడ వేసినట్లయితే తక్షణమే అమ్మాయి అనుకున్న కోరికలు నెరవేరే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ముందే కోరుకుంటాడు ఉద్యోగమా లేదా వివాహమా అనుకుని మనసులో తలుచుకుని వేయండి. చదువుకుంది కాబట్టి ఉద్యోగం కావాలి అనుకుని వేసినట్లయితే తక్షణమే ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాలసర్పదోష ప్రభావం వల్ల కళ్ళజోడు పడే ఆస్కారాలు ఉన్నాయి. పాపకైనా కళ్ళజోడు పడిందా అంటే దూరపక్షాలు కనిపించకపోవడం అవేను? ఎందువల్లంటే ఈ అమ్మాయి కాలసర్పదోష ప్రభావం 4వ రకమైన కాలసర్పదోషం ఏర్పడడం వల్ల తల్లి చాలా బాధ ఎక్కువ పడుతూ ఉంటుంది కూతురు గురించి. అవునండి కాదా అమ్మా? అలా చేయండి. కాలసర్పదోష గురించి వివరణ అనుకున్నట్లయితే చాలామంది భయపడుతూ ఉంటారండి. ఇవి చాలా రకాలైన కాలసర్పదోషాలు ఉన్నాయి. అవి 12 రకాలైన కాలసర్పదోషాలుగా వివరించడం జరిగింది. గతంలో కూడా మనం లైవ్ జరిగేటప్పుడు ఈ కాలసర్పదోషాల గురించి చెప్పడం జరిగింది. హలో, ఏమిటి కాలసర్పదోషాలు? హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? అయ్యా టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, లేకపోతే రీసౌండ్ వినిపిస్తుంది. నా మాట మీకు, మీ మాట నాకు వినిపించదు. చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. సార్ చెప్పండి సార్. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయిది అత్త నక్షత్రం సార్. ఏమంటే నక్షత్రాన్ని బట్టి జాతకం తెలియదు. 8వ తారీఖు మే నెల అండి. చెప్పండి. 8వ తారీఖు మే నెల అండి. సంవత్సరం ఎప్పుడండి? సంవత్సరం ఎప్పుడు పుట్టారు? 1988 సార్. 9వ తారీఖు 5వ నెల 1988లో పుట్టారు. అవునండి. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? 8:25 సార్. ఎప్పుడండి? ఉదయమా రాత్రా? అత్త నక్షత్రం. ఏమండి నేను చెప్పేది వినండి. ఉదయం పుట్టారా రాత్రి పుట్టారా ఆయన? రాత్రేనండి.
రాత్రిలో సార్. సార్ లైన్లో ఉండండి. నైట్ 8 సార్. హలో అయ్యా చూస్తున్నాను, లైన్లో ఉండండి. ధనిష్ట నక్షత్రం 3వ పాదం కుంభరాశిలో పుట్టారు, తెలుసా మీకు? ధనిష్ట 8 సార్ నైట్. నైట్ 8:13 అయితేనండి ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో పుట్టడం జరిగింది. తెలుసా మీకు? 4వ పాదం అని చూసుకుంటున్నారా? అవునండి. అంటే 3 చివర్లో ఉన్నాడు ఆయన. మీకు అర్థమైందండి? ఏం కావాలి మీ అబ్బాయి గురించి? మీ వాడి గురించి ఏం కావాలి చెప్పండి. అబ్బాయి వివాహం గురించేనండి, ఆయన గురించి. ఇంకా కుదరలేదా వివాహం? వివాహ సమస్యలుగా ఉన్నాయి, అందుకని కుదరలేదా అని అడిగాను. 3 సంవత్సరాల కిందటే వివాహం అయిపోవాలి మీ వాడి జాతకంలో. ఎందుకంటే 26వ సంవత్సరం నుంచి 27వ సంవత్సరం వరకు వివాహం అవ్వాలి. లేదా వివాహం అయిన తర్వాత గొడవలు అయ్యి ఆస్కారాలు ఉన్నాయి. చివరి వరకు వచ్చాక సంబంధం ఏమైనా ఆగిందండి? ఏం రాలేదండి, ఇంకా ఏం చూడలేదండి. అంటే ఒక్కసారి మీ వాడి జాతకంలో కుజదోష ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. ప్రతి శనివారం కందుల దానం దగ్గరలో ఉన్న శివాలయంలో ఉన్న పంతులు గారికి దానం ఇప్పించేయండి. ఎందుకంటే జాతకరీత్యా జన్మరాశివశాత్తు వ్యయంలో ఉన్నాడు కుజుడు. దానివల్ల పాపం ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం, తల్లిదండ్రుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చేస్తారైనా? హైదరాబాదా, ఇక్కడే ఉంటారా? అయ్యా వినిపిస్తుందా? టీవీ వాల్యూమ్ తగ్గించి ఎందుకు మాట్లాడమన్నానంటే నేను మాట్లాడే మాట మీకు వినిపించింది. ఎందుకంటే సమయం అందరికీ కూడా సానుకూలించాలనే విషయంతో చెప్తున్నాం. హలో హలో, మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? సిద్ధాంతం దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అన్నయ్య గురించి అండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. జనవరి 2, 1992. జనవరి 2, 1994. సమయం ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 92 అండి. 92. 92 సమయం చెప్పండి. మధ్యాహ్నం 12 గంటలండి. మా గురువారం నాడు పుట్టారు ఆయన. ఏమంటే వినిపిస్తుందా? వినిపిస్తుందండి. గురువారం నాడు జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టారు, తెలుసా మీకు? కరెక్ట్ అండి. అవునండి. చాలా విపరీతమైన మానసిక వ్యాధి అనుభవిస్తున్నారండి ఈయన. ప్రశాంతమైన వాతావరణం లేదు. దేని గురించి అంటే చెప్పరు, అవునా కదా? అవునండి. కుజదోషం, కాలసర్పదోషం ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తగా పడకపోతే మనిషి ఆందోళన ఎక్కువగా చెందుతున్నారు. ఎవరో స్త్రీమూర్తి గురించి, తెలుసా మీకు? లేదండి. వివాహం అయిందమ్మా మీ అన్నయ్యకి? లేదండి, వివాహం గురించి అండి. వివాహం గురించి అనుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశిలో జన్మించి 1వ పాదం వృశ్చిక రాశిలో జన్మించి వైవాహికం అంటే వివాహ సంబంధమైన విషయంలో చాలా దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అబ్బాయి సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటే దక్షిణ ముఖ ద్వారంగా ఉన్నట్లయితే సమస్యలు వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉండడం, ఇంట్లో చిన్న చితకి గొడవలు ఎక్కువ అయిపోతూ ఉండడం, సాయంత్రం సమయంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయా? అవునండి. ఏం కావాలండి? వివాహం అనుకున్నట్లయితే అమ్మ కొంచెం వివాహ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా వినండి. కాలభైరవాష్టకం చదవడం కానీ కుర్రాడి పేరు మీద ఆయన్నే చదవమనాలండి. లేదా ఎక్కడైతే కాలభైరవుడి గుడి ఉందో ఆ గుడికి ప్రతి మంగళవారం వెళ్ళి 7 మంగళవారాలు నల్ల ద్రాక్ష జ్యూస్తో అభిషేకం చేయించినట్టయితే కాలభైరవుడికి తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం కుదిరినా కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రుడు నీచపట్టడంతో జన్మరాశివశాత్తు శుక్రబుధుల యొక్క కలయిక వలన ఆ శుక్రుడు జాతకరీత్యా జన్మరాశివశాత్తు సప్తమాధిపతి వ్యయాధిపతి జన్మస్థానంలో బుధుడితోటి ఉండడం వల్ల చంద్రుడు వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడడం, వివాహం అనేటప్పటికి దూరం అయిపోతూ ఉండడం, ప్రతి అనుకున్న మ్యాచ్ ఇంకా అయిపోతుందిలే ఇంకా 2 నెలల్లో అనుకున్న సమయానికి మిస్ అవుతూ ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అవునండి కదా? దాని నిమిత్తం ఒక్కసారి నన్ను పర్సనల్గా వచ్చి కలిసినట్లయితే ఈ వివాహ సమస్యలకి ఏ దేవతారాధన చేయిస్తే తక్షణమే వివాహం కుదురుతుందని చెప్పడం జరుగుతుంది. అమ్మా ఎందుకు అంటే అండి మనం లైవ్లో కొన్ని విషయాలు మాత్రమే
పరిశోధించగలం. దీని నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయుక్తంగా, నేను రాజమండ్రిలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను. జాతక మరియు వాస్తు సమస్యల గురించి ఎవరైనా నన్ను డైరెక్ట్గా కలవాలనుకున్న వాళ్ళు, లేకపోతే దూర ప్రాంతం వాళ్ళు, కలవలేనిపోతున్న వాళ్ళు, నా వాట్సాప్ నెంబర్ 9492112211 అనే నెంబర్లో నేను అవైలబుల్గా దొరుకుతాను. నా నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకున్న సమస్యల గురించి తెలుసుకున్నట్లయితే మీ చేతితో మీరు పరిహారం ఏ రకంగా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. హలో, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే గురుగారు. నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి బొమ్మూరు నుంచి మాట్లాడుతున్నామండి. నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అమ్మా కొంచెం చెప్పండి. నాది ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశి అండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 15/6/1995 అండి. 15/6/95. అవునండి. సాయంత్రం 5 గంటలకి. గురువారం నాడు పుట్టారండి? అవునండి, గురువారం అండి. సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి అండి పుట్టింది. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశిలో పుట్టారు, అవునమ్మా? అవునండి, అవును గురువు. అష్టమంలో కుజదోష ప్రభావం ఎక్కువగా ఉండడం. వివాహం అయిందా అమ్మా ఈ జాతకులకి? అయిందండి. చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అవునండి. అస్సలు 3 ఏళ్ల బట్టి అయితే మానసిక వ్యధ అనుభవిస్తున్నారు, అవునా కదా? చాలా అండి. దాని నిమిత్తం ఒక్కసారి నేను ఇలాగ అన్నాను కదా అన్నిసార్లు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశికి ఏలినాటి ప్రభావం వెళ్ళిపోయిన కుటుంబ స్థానం, ధనస్థానం శని సంచరించడం, అది కాకుండా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల, కేతు యొక్క ప్రభావం వల్ల, శుక్రబుధులు రవి యొక్క కారణంగా ఎందుకు బతుకుతున్నామో జీవితం అనే యొక్క స్టేజ్కి వెళ్ళిపోతుంది అసస్మాటికి మనసు, అవునా కదా? అవునండి. చిన్న చిన్న వాటికి ఎక్కడికో గొడవలకు వెళ్ళిపోవడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకని ఒక్కసారి మీరు పర్సనల్గా రాజమండ్రి అంటున్నారు కాబట్టి నన్ను వ్యక్తిగతంగా కలిసిన ఎడల అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏ రకంగా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఏమ్మా? ఓకే. ఎందువల్ల అనుకున్నట్లయితే ఈ వివాహ సమస్యలకు డైరెక్ట్గా మనం లైవ్లో చెప్తే చాలామంది చూస్తూ ఉంటారు, వినడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా వచ్చినాన్ని కలవమని చెప్పడం జరిగిందండి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? కొంతమూరు నుంచి అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి బాబుది. 1వ తారీఖు అండి, 9వ నెల 1987 రాత్రి 12:20 అండి. మంగళవారం అండి, ఉదయం తెల్లవారితే అనగా 12:20 అండి. 1వ తారీఖు రాత్రి అండి? 1వ తారీఖు రాత్రి కదండి, 31 రాత్రి అండి, 12:20. ఒక్కసారి లైన్లో ఉండండి అమ్మా. సోమవారం నాడు రాత్రి తెల్లవారితే మంగళవారం అనగా జన్మించారని, అవునండి? అవునండి, అవునండి, 12:20 అండి. అనురాధ నక్షత్రం 3వ పాదం వృశ్చిక రాశిలో జన్మించారు, తెలుసా మీకు? అవునండి, తెలుసండి. ఏం కావాలి ఈ కుర్రాడి గురించి? వివాహం గురించి అండి. ఇంకా వివాహానికి కొంచెం ఆలస్యమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చేసుకోరా బాబు అని దగ్గర నుంచి వచ్చిన సంబంధం వస్తే దాన్ని వెనక్కి పెట్టడం జరిగింది, ఏమండి? అవునా కాదా? నిజమేనా? అన్నీ బాగున్నాయి చేసుకో అని చెప్పిన దాన్ని వెనక్కి పెట్టడం వల్ల ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి. కానీ చుట్టాల్లో మరి ఎందుకో కానీ మరి మీ మీద పడుకో, లేకపోతే మిగతా విషయాల్లో కానీ వాళ్ళ విషయం వచ్చినప్పుడు ఆలోచించి చేసుకోండి అని చెప్పడం జరుగుతోంది. ఈ రకమైన విషయాలు ఎక్కువగా జరుగుతాయి. అంటే మీ మీద చెడుగా మాట్లాడటం లేదు. ఈ యొక్క ఎవరైనా చుట్టాల్లో కానీ ఎవరైనా సంబంధం చెప్పంటే ఈ కుర్రాడితో వయసులో ఉన్న వాళ్ళు అందరికీ వివాహం జరుగుతుంది. కానీ చుట్టాల్లో చెప్పేటప్పటికి మేము చూస్తామని చెప్పడం, రామచంద్రపురం నుంచి కానీ లేదా మండపేట నుంచి కానీ సంబంధం వచ్చి మిస్ అవ్వడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఆలమూరు నుంచి వచ్చి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈసారి ఆలమూరు కానీ జొన్నాడి దగ్గర నుంచి కానీ ఏమైనా సంబంధం వస్తే మిస్ చేసుకోకండి, ఏమ్మా? తర్వాత ఇంట్లో పిల్లి ఎక్కువగా తిరుగుతూ ఉండడం, పిల్లులు రాత్రిలప్పుడు కొట్టుకోవడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి మన ఉంటుంది ఇంట్లో. ఏమైనా పిల్లులు తిరుగుతున్నాయమ్మా ఇంట్లో? తిరిగి అంటే మధ్యలో కొట్టేసామండి రాకుండాను. వాటి వల్లే వివాహం ఆలస్యం అవుతూ ఉండడం. ఎందుకంటే ఈ పిల్లి అన్న విషయానికి ప్రతిబంధించే గ్రహాలు ఏంటంటే రాహుకేతు గ్రహాలు, శుక్రుడు నీచపట్టి ఉండడం, వీటి వల్ల పిల్లిలు ఎక్కువ తిరగడం వల్ల ఒకరికి మాట హత్తుకోపోవడం
వివాహ సమస్యలు ఏర్పడడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు నివసించి ఇంటి దగ్గర కూడా బాత్రూములు కట్టిన దగ్గర కొంచెం ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటండి బాత్రూముల ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇంటి దగ్గర వాస్తురీత్యా బాత్రూమ్స్ కట్టారు కదా, ఆ యొక్క స్తంభనం ఎక్కువగా కనిపించడం ఒకటి. కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఇమీడియట్గా తీసేయండి. బొబ్బాస్ చెట్టు కానీ కరివేపాకు చెట్టు కానీ ఉండకూడదు. మనకి సమీపంలో కరివేపాకు చెట్టు కనిపిస్తుంది, ఏమైనా ఉందా అమ్మా? చిన్న మొక్క ఉందిలేండి, తీయించేస్తా. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న రీత్యా ప్రత్యేకంగా మీరు ఎంతోమంది దగ్గర చూపించుకుని ఉంటారు. మనకి సీసీ ఛానల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం కారణం ఏంటంటే ఉపాసనా రంగంలో ఇప్పుడు చేసిన వ్యక్తికి ఇంటి దగ్గర ఏ రకమైన వృక్షాన్ని అనుభవించడం వల్ల వివాహం అవ్వట్లేదు అని చూసుకున్నట్లయితే మన కరివేపాకు చెట్టు ఒకటి లేదా గోరింటాకు చెట్టు ఒకటి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ చెట్టులు ఇంట్లో ఉండకూడదు, నిషిద్ధం అనమాట. తర్వాత జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతూ ఉండడం, అర్థమైందా మీకు? ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం ఎక్కువగా జరుగుతున్నాయి. కుర్రాడు ఇంకో ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడా, ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగం చేస్తున్నాడండి. ఓకేనమ్మా. జాతక భావంలో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అంతమూరే అంటున్నారు కాబట్టి నేను హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను. ఒక్కసారి నేను అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ఉండవండి. అలా డేట్ ఆఫ్ బర్త్ టైము ఎవరికైతే లేదనుకున్న వాళ్ళకు ప్రతి ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రశ్న రీత్యా జాతక భావం గురించి చెప్పడం జరుగుతుంది. అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? ఎక్కడండి? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 28/29/7 అమ్మా 2008. 29/7/2008. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? మా చెల్లి గురించి అండి. ఇంటర్మీడియట్ చదువుతోందా? డిగ్రీ చదువుతుంది. ఓకే, ఒక్కసారి లైన్లో ఉండండి. శనివారం నాడు పుట్టారమ్మా పాప, గురు పౌర్ణమి వెళ్ళిన మర్నాటి రోజున, అవునా? అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం. 19/7/2008 కాదండి, 29/7/2008 మంగళవారం నాడు పుట్టారా? అవునండి. ఎన్ని గంటలకు పుట్టారమ్మా పాప? ఎన్ని గంటలకు పుట్టింది పాప? ఎంతండి? ఉదయం కరెక్ట్గా 6 గంటలకు పుట్టింది స్వామి. 6 గంటలకు పుట్టారు. అవునండి. మృగశిర నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలో పుట్టిందమ్మా మీ చెల్లి, తెలుసా? ఏం కావాలి ఈ అమ్మాయికి? అమ్మాయి చదువు ఎలా చదువుతుంది? అమ్మాయి వివాహ పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయికి చదువు డిగ్రీ, నా మాట వినండి ఒకసారి. ఈ అమ్మాయికి చదువు రీత్యా డిగ్రీ 2nd ఇయర్లో కొంచెం విద్యా ఆటంకాలు ఆగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో విషయం అనుకున్నట్లయితే ఈ అమ్మాయికి జాతకం రీత్యా చూసుకున్నట్లయితే అత్యద్భుతమైన జాతకం, కానీ ఈ అమ్మాయికి కుజదోష ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనం అనుకున్న వివాహ సంబంధం కానీ చేసుకొని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఇంట్లో వాళ్ళు మాట పెడచెవిని పెట్టి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 7వ రాజ్యాధిపతి అయిన గురుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఈ అమ్మాయి బ్యాంకింగ్ సెక్టార్లో కానీ లేదా పంచాయతీరాజ్లో కానీ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అమ్మాయికి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 5 నెలలు కొంచెం జాతకం రీత్యా ఫిబ్రవరి నెల నుంచి ఈ 5 నెలలు అనుకుంటే జూలై నెల వరకు కొంచెం జాతక ప్రభావం బాగోలేని కారణంగా స్నేహితులతో గొడవలు అవడం కానీ లేదా విద్య అందు ఆటంకాలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమ్మా, అందుకని ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నన్ను పర్సనల్గా కలిసినట్లయితే ఈ యొక్క సమస్యల నుంచి పరిష్కారం ఏ రకంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వారంతో మనకి సమయానుకూలం ఉండడం వల్ల మళ్ళీ వచ్చి వారం మీ ముందుంటాను. ఈలోపు జాతక మరియు వాస్తు సమస్యలు ఎవరికైనా ఉన్నా లేదా వైవాహిక సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు ఏర్పడినా, లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోయినా, లేదా పిల్లల సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నా,
వివాహ సమస్యలు ఏర్పడుతున్న డిస్ప్లేలో అయిన నెంబర్ 9492112211కి నన్ను సంప్రదించి వాస్తు మరియు జాతక విషయాల గురించి పరిశీలన ఎవరిని అనుకున్నట్టయితే నాకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలిసినట్లయితే నేను ఇక్కడే లాలా చెరువు దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటానండి. మీరు కలిసిన ఎడల మీకు తక్షణమే పరిష్కార మార్గాలు చెప్పి మీ జీవితాన్ని ఆనందమయం చేయగలం. స్వస్తి. శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345.